నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. ఇక గ్రానైట్ వ్యాపారులను ఉద్దేశించి కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచి పెడతారంటూ మండిపడ్డారు. సమాజానికి పనికొచ్చే సేవ చేయరా అని నిలదీశారు. కరీంనగర్లో రేపు గణేష్ నిమజ్జన ఉత్సవాల నేపథ్యంలో ఇవాళ బండి సంజయ్ మానకొండూరు చెరువును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రానైట్ వ్యాపారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. ఇక భయపడుతూ ఎన్నాళ్ళు వ్యాపారం చేస్తారంటూ అడిగారు. స్వేచ్ఛగా వ్యాపారం చేసేటువంటి పరిస్థితిని తాను కల్పిస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ త్రిపాఠితో పాటుగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్లు శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. మన మిర్యాలగూడ మున్సిపాలిటీలో కొద్ది కుక్కలు ఎక్కువ ఉన్నాయి, అలాగే కోతులు కూడా ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇది పట్టుబడి మేడం గారు ఎట్టి పరిస్థితి, ఎందుకంటే నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఒకటే ఉన్నది. దీనికి మనం తీసుకెళ్ళి తీసుకురావడానికి వాళ్ళ సమయాభావం, ఖర్చు ఎక్కువ అవటం వల్ల కొద్ది ఇబ్బంది పడుతున్నారని మేడం గారికి వివరించడంతోనే ఎమ్మటే మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా మనకు కొండ్రపూలో తీసుకోవాల్సి ఉండే, కొత్తగూడెం అయితే రోడ్డు ఎమ్మటి ఉంటుంది వద్దని చెప్పి మనకు ఊరికి చివరగా ఇటుపక్క ప్రభుత్వ భూమి, ఇది వ్యవసాయానికి మున్సిపాలిటీ పరిధిలోనే ఉండాలా. కాకపోతే ఇది మండలం అయినా సరే ఇబ్బంది లేదు మేడం, మనకు మిర్యాలగూడకి సంబంధించిందే కాబట్టి దీని దగ్గర సుమారు 2 ఎకరాలు దీనికి కేటాయించి దీనికి సుమారు 60 లక్షల రూపాయలు, ఇటు మున్సిపాలిటీ నుంచి 30, మేడం దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు, 60 లక్షల రూపాయల వ్యయంతో ఇది అన్ని రకాలుగా వెటనరీ హాస్పిటల్కి, ఒక కుక్కలకి కోతులకే కాకుండా మిగతా జంతువులు కూడా వెటనరీ హాస్పిటల్కి ఎట్లా మనకు డెవలప్ చేసుకోవాలో అన్ని రకాల జంతువులకి దానికి ఏ రకంగా ఇంజెక్షన్స్ కావచ్చు, దాని ఆపరేషన్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఏమైనా చేయించే విధంగా ఇక్కడ మన మిర్యాలగూడ మున్సిపాలిటీలో జేడీ గారు కానివ్వండి, సబ్ కలెక్టర్ గారు కానివ్వండి, వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. మనం వార్తాపత్రికలు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, మనం చూస్తూ ఉన్నాము. వీధి కుక్కల దాడి కానివ్వండి, చిన్నారి మీద మొన్న ఒక పెద్ద పట్టణంలో, నేను పేరు తీసుకొని, మొత్తం పెద్ద పట్టణంలో ఒక 4 సంవత్సరాల బాబుని ఆయన ఒక్కడిగా ఇలా వెళ్తా ఉంటే తన మీద దాడి అయింది, చనిపోయారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కోవిడ్ సమయంలో మనం విపరీతంగా విధి కుక్క కరవడం, అదేవిధంగా ఇంట్లో ఉన్న కుక్క కరవడం, కోతి కరవడం, ఇలాంటివి మనం చాలా చూసి ఉన్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మన మిర్యాలగూడ మున్సిపాలిటీ, ఇందాక శ్రీను చెప్పినట్లు మనకి ఎక్కడ కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధి దాటిన తర్వాత ఎక్కడ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాకుండా ఎక్కడ కూడా ఇలాంటివి హాస్పిటల్, ఇలాంటివి బర్త్ కంట్రోల్ లేదు. సో ఈ మన మిర్యాలగూడలో ఉండాలి అంటే జస్ట్ మున్సిపాలిటీ కాదు, మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల కుక్కకి తెలియదు కదా పట్టణంలోనే ఉండాలి లేదా గ్రామానికి పోవాలి, మిర్యాలగూడ గారి నియోజకవర్గంలోనే ఉండాలి, బయట పోకూడదు, అలా కుక్కలకి తెలియదు కదా. కాబట్టి ఇది ఏదైతే బర్త్ కంట్రోల్ సెంటర్ మేము ఏర్పాటు చేస్తున్నామో ఆ సేమ్ నల్గొండ మోడల్లోనే ఒక ఎన్జిఓతో ఒప్పందం అయి వాళ్ళు చుట్టుపక్కల అవంతిపురం తర్వాత ఇంకా 10 కిలోమీటర్ దూరం అయినా ఒకవేళ అక్కడ విచ్చలవిడిగా కుక్క జనాభా పెరుగుతూ ఉంటే దయచేసి మీరు కూడా ఒక బాధ్యత గల పౌరులుగా మా దృష్టికి తీసుకొని రండి. జేడీ గారు కానీ. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలో వ్యవసాయ కార్యాలయం దగ్గర రైతులు ధర్నాకు దిగారు. రైతులు చిట్యాల భువనగిరి ప్రధాన రహదారిపైన బైఠాయించారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సీఏ వెంకటేశ్వర్లు, ఎస్ఐ నాగరాజు చొరవతో ధర్నా విరమించారు. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపాడులో రైతులు ధర్నాకు దిగారు. కోదాడ జడ్చెల్ల రహదారిపైన ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనతో రహదారిపైన భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా యూరియా అందించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో యూరియా కోసం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద బారులు తీరారు రైతులు.
క్యూ లైన్లో పంపుతూ దాదాపు యూరియా ప్రశాంతంగా అందించేందుకు పోలీసులు సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బయ్యారం మండల కేంద్రంలో మహబూబాబాద్ భద్రాచలం ప్రధాన రహదారిపైన యూరియా కోసం రైతులు ధర్నాకు చేపట్టారు. నెల రోజుల నుంచి సొసైటీ ముందు పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో యూరియా కోసం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద బారులు తీరారు రైతులు. క్యూ లైన్లో పంపుతూ యూరియా ప్రశాంతంగా అందించేందుకు పోలీసులు సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బయ్యారం మండల కేంద్రంలో మహబూబాబాద్ భద్రాచలం ప్రధాన రహదారిపైన యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు. నెల రోజుల నుంచి సొసైటీ ముందు పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లింగంపేట మండలం లింగంపల్లి సంబంధించినటువంటి ఇటీవలే వరద తాకిడికి కొట్టుకుపోయినటువంటి బ్రిడ్జిని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక వరదల సమయంలో బ్రిడ్జి పరిస్థితిపైన ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించేందుకు వీలుంటే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. పూర్తి స్థాయి అంచనాలతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇక మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు కుటుంబ సభ్యులతో ఆందోళన చేపట్టారు. వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక రేపోని గ్రామానికి చెందినటువంటి బోతమల్ల స్వరూపకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా మంజూరు పత్రాన్ని డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ అందజేశారు. అనంతరం అధికారులు ఇంటికి వచ్చి నిర్మాణం చేపట్టాలని తెలపడంతో పెంకుటిళ్లను కూల్చేసి కొత్త ఇంటి నిర్మాణానికి బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేశారు. కానీ 2 నెలలవుతున్నా బిల్లులు రాకపోవడంతో కుటుంబ సభ్యులు దంతాలపల్లిలో రాస్తారోకో చేపట్టారు. ఇక ములుగు జిల్లా మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. 6 నెలలుగా జీతాలు అందక తీవ్ర మనస్తాపానికి గురైన మున్సిపాలిటీ కార్మికుడు మైదం మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికులు, ప్రజల సంఘ నాయకులు. అయితే మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు ధర్నా చేపట్టారు. మహేష్ మృతికి కారణమైనటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మహేష్ అనే గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి సిబ్బంది మున్సిపాలిటీ అయినాక మున్సిపాలిటీ కాకముందు పంచాయతీగా ఉన్నప్పుడు కూడా గతంలోనూ 2 నెలల జీతం రాకపోవడం, తర్వాత మున్సిపాలిటీ ఏర్పడ్డాక కూడా 6 నెలల నుంచి జీతం రాకపోవడం, ఇదంతా తన ఆర్థిక ఇబ్బందులు, పిల్లలు ఇద్దరు కూడా అనారోగ్యం పాలై 2 పిల్లలు కూడా చనిపోవడం, ఇదంతా ప్రభుత్వం యొక్క వైఫల్యంతోనే జీతాలు సరి అయినటువంటి సమయంలో చెల్లించక సిబ్బందిని ఇబ్బంది పెట్టి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసి ఆయనకు జీతం చెల్లించకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేశారు. ఇది ప్రభుత్వ హత్య అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు పొద్దున లేవగానే ఊరికన్నా మొదలే లేచి ఊరిని శుభ్రపరిచి ముందటికెళ్తారు. మరి అలాంటి సిబ్బందికి ఇవాళ 6 నెలల నుంచి జీతాలు లేకపోవడం, రెక్కాడితే గాని డొక్కాడనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి కుటుంబానికి 5 పిల్లల్ని పోషించడం, అందులో 2 పిల్లలు ఇదవ్వడం, మిగిలిన పిల్లలందరినీ కూడా పోషించాలంటే భారం ఎక్కువైపోవడం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే మనసు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నర్సంపేట, చెన్నారావుపేట, దుగ్గొండ, ఖానాపూర్ లాంటి మండలాల్లో అర్ధరాత్రి వరకు పడిగాపులు కాస్తున్నారు రైతులు.
హనుమకొండ జిల్లా పరకాల పిఎస్పి సెంట్రల్ వద్ద రైతులు భారీగా చేరుకున్నారు. ఇంకా మహబూబాబాద్, శంకర్పల్లి, భూపాలపల్లితో పాటుగా జనగామ, ములుగు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.